ఏపీ బీజేపీ ముఖ్య నేతల తొలి రోజు భేటీ ముగిసింది. 14 జిల్లాల నేతలతో మొదటి రోజు సమీక్ష జరిగింది. రేపు మిగిలిన జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. పొత్తు చర్చలపై నేతలు తలో మాట మాట్లాడారు. పొత్తుపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు సీఎం రమేష్, విష్ణుకుమార్ రాజు. సమావేశంలో అలాంటి చర్చ జరగలేదన్నారు ఆదినారాయణ రెడ్డి, బిట్రా శివన్నారాయణ. నేతల వ్యాఖ్యలతో క్యాడర్లో అయోమయం నెలకొంది. తొలి రోజు సమావేశంలో అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతల అభిప్రాయ సేకరణ జరిగింది అని సీఎం రమేష్ పొత్తు ఉంటే ఎలా, లేకపోతే ఎలా అనే అంశాలపై చర్చించామని తెలిపారు. అధ్యక్షులు, ఇంపార్టెంట్ నాయకులతో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది. రాబోయే రోజుల్లో పొత్తు ఉంటే ఎలాగుంటుంది, పొత్తు లేకుంటే ఎలాగుంటుంది అనేది కూడా చర్చించడం జరిగింది. పొత్తు అయితే అధిష్టాన వర్గం ఢిల్లీలో నిర్ణయిస్తారు, లేకుండా పోతే ఎలా ఏంటి అనేది అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఏపీలో పార్టీ బలం, అభ్యర్థుల బలాలపై సమావేశంలో చర్చ జరుగుతోందన్నారు మరో నేత విష్ణుకుమార్ రాజు. ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, పొత్తు అంశాలపై కూడా చర్చ జరుగుతోందని చెప్పారు. ప్రజల ఉద్దేశము పొత్తు ఉంటే బాగుంటుంది అనేది ప్రజల ఉద్దేశము. సో మా పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయాన్ని ప్రకారం మేము నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అభ్యర్థుల్ని లిస్ట్ అవుట్, మరి దాంట్లో ఉన్న అక్కడ వారి స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళకి పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఓటు టర్న్అవుట్ అవుతుందా లేదా అవనేది కూడా ఇది పార్టీకి ప్రెస్టీజియస్ విషయం కదా. అభ్యర్థుల్ని ఎన్నిక చేయటం అనేది ముఖ్యమైన ఒక ఘట్టము. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ కూడా పొత్తుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఆ అంశంపై నేతల అభిప్రాయాలు వారి వ్యక్తిగతమేనని తేల్చి చెప్పారు. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎలా పోటీ చేయాలి అనే దానిపై చర్చిస్తున్నామన్నారు. అదంతా కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తప్ప ఎక్కడా కూడా జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ పొత్తుల గురించి ఒక్క మాట కూడా ఉదయం నుంచి ఏ ఒక్క జిల్లాలో మాట్లాడలేదు. అందరినీ కూడా మన రాజకీయ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది, గతంలో ఏంటి, ఇప్పుడు ఏంటి, ఎవరిని మనం ఏ వర్గాన్ని మనం వెంట వేసుకెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన చేశారు తప్ప పొత్తు గురించి కానీ ఉందని లేదని ఎక్కడ చర్చ జరగలేదు రాష్ట్ర పార్టీలో. ఎందుకంటే పొత్తు గురించి జాతీయ పార్టీ చూసుకుంటుంది.